సైడర్ వెనిగర్, దీనిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. దీనిలో ఎంతో మంచి విటమిన్లు, మినరల్స్ ఎన్నో రకాలుగా నిక్షిప్తమై ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే వెనిగర్ని గురించి తెలుసుకుందాము. సైడర్ వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్ అని కూడా పిలువబడే పళ్ళ రసం. వెనిగర్ యొక్క వైద్య శక్తిని వెర్మోంట్ వైద్యుడు DC జార్విన్ మొదట ప్రచారం చేశాడు. ఇది పెంపుడు జంతువులలో అనారోగ్యాన్ని నివారిస్తుందని నమ్మాడు. అతను ఈ వెనిగర్ వాడకాన్ని ప్రజలకు విస్తరించాడు. సాధారణ మోతాదులో పళ్ళరసం, వెనిగర్ మరియు తేనె దీర్ఘాయువును పెంచుతుందని సూచించాడు. సహజంగా గాలిలో ఉండే బాక్టీరియా యాపిల్ జ్యూస్లోని కొద్దిపాటి ఆల్కహాల్ను ఎసిటిక్ యాసిడ్గా మార్చినప్పుడు ఈ సైడర్ వెనిగర్ ఉత్పత్తి అవుతుంది. వెనిగర్కు ఘాటైన రుచిని ఇస్తుంది. అన్ని రకాల సహజ వెనిగర్ను ఈ విధంగా తయారు చేస్తారు. అయితే వైన్ వెనిగర్ కంటే ఇది తక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటుంది. జీర్ణం చేయడం సులభం కాబట్టి సైడర్ వెనిగర్ ఔషధ ఉపయోగాలకు ప్రాధాన్యతనిస్తుంది. పళ్ళరసం వెనిగర్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె మరియు కండరాల సరైన పనితీరుకు పెక్టిన్లో ఒక రకమైన ఫైబర్ అవసరం. రోజుకు కొన్ని టేబుల్ స్పూన్ల సైడర్ వెనిగర్ శరీరంలోని టాక్సిన్స్ను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇది వాపు మరియు నొప్పిని తగ్గించడానికి కంప్రెస్లో కూడా ఉపయోగించవచ్చు. పళ్ళరసం వెనిగర్ చాలా కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు మరియు ఎంజైమ్లతో పాటు విలువైన పండ్ల ఆమ్లాలను కలిగి ఉంటుంది. దీని ప్రత్యేక లక్షణాలు పళ్ళరసం వెనిగర్ను ఇతర రకాల వెనిగర్ల కంటే గొప్పగా చేస్తాయి. నిజానికి అధిక కడుపు ఆమ్లం మరియు గుండెల్లో మంట బాధపడుతున్న ఎవరైనా వైన్ వెనిగర్కు దూరంగా ఉండాలి మరియు సీజన్ ఫుడ్లో సైడర్ వెనిగర్ని ఉపయోగించాలి. సేంద్రియ పళ్ళరసం వెనిగర్ మాత్రమే స్వచ్ఛమైనది, అన్నింటినీ కలిగి ఉంటుందని హామీ ఇవ్వబడినందున సేంద్రియంగా పండించిన వెనిగర్ను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. చికిత్సా ప్రభావం పళ్ళరసం వెనిగర్ ఒక క్రిమినాశక మరియు అందువలన ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫ్లమేషన్ అంతర్గతంగా లేదా బాహ్యంగా నిర్వహించబడుతుంది. ఇది రక్తం గడ్డకట్టడం నిరోధించడానికి విసర్జన అవయవాలను ప్రేరేపిస్తుంది. అందువల్ల ఇది ఒక ముఖ్యమైన ఎలిమినేషన్ ప్రమోటింగ్ ఏజెంట్ మరియు బ్లడ్ ప్యూరిఫైయర్. సైడర్ మెగార్లోని వైటమిన్ C మరియు బీటా కెరోటిన్ ఫ్రీ రాడికల్స్ను నాశనం చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి, అరుదైన వ్యాధుల ప్రభావాన్ని పెంచుతాయి. పళ్ళరసం వెనిగర్లోని ఆమ్లాలు పేగులో ఈస్టు వ్యాప్తిని నియంత్రిస్తాయి. భాగాలు పళ్ళరసం వెనిగర్ బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, రిబోస్లావిన్ మరియు థీమిన్, విటమిన్ B, C మరియు E, పండ్ల ఆమ్లాలు, పెక్టిన్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. వీటిలో బీటా కెరోటిన్, పొటాషియం, పెక్టిన్ గుండె, చర్మం, జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనవి. సైడర్ వెనిగర్ శక్తినిచ్చే టానిక్గా 2 స్పూన్ల సైడర్ వెనిగర్ మరియు 2 స్పూన్ల తేనెను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కరిగించండి. కనీసం 6 వారాల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ టానిక్ గ్లాసు త్రాగాలి. కాలక్రమేణా మీరు పునరుజ్జీవనం మరియు మరింత శక్తివంతమైన అనుభూతి చెందుతారు. అనారోగ్య సిరలు కోసం పళ్ళరసం పళ్ళరసం వెనిగర్తో చేసిన కంప్రెస్ సహాయపడుతుంది. అనారోగ్య సిరల వల్ల కలిగి నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది. సైడర్ వెనిగర్లో టవల్ను నానబెట్టి ఆపై ప్రభావిత ప్రాంతాల చుట్టూ చుట్టండి. పొడి టవల్తో కప్పండి. మీ కాళ్లను పైకి లేపి 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. మీకు సున్నితమైన చర్మం ఉంటే వెనిగర్ను గోరువెచ్చని నీటితో కరిగించండి. మీరు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, కణజాలాన్ని బిగించడానికి సైడర్ వెనిగర్తో ఆ ప్రాంతాన్ని మసాజ్ చేయవచ్చు. ఈ మసాజ్ ప్రతిరోజు చేయవచ్చు. అదనపు చిట్కా పళ్ళరసం వెనిగర్ మొక్కజొన్నలు మరియు కాల్పస్ కోసం పాత జానపద నివారణలో భాగం. రొట్టె ముక్కను సైడర్ వెనిగర్లో పూర్తిగా సంతృప్తమయ్యే వరకు నానబెట్టండి. తడిగా ఉన్న రొట్టెని ప్రభావిత ప్రాంతంపై ఉంచండి. గుడ్డ ముక్కతో భద్రపరచండి. రాత్రంతా చర్మాన్ని మృదువుగా ఉంచండి. కాలిన గాయాలు, జీర్ణ మరియు ప్రేగు సమస్యలు, బలహీనమైన కండరాలకు ఉపయోగిస్తారు. వడదెబ్బ, చర్మం, దురద, కీటకాలు కాటు మరియు కుట్టడం, అలసటను తగ్గించటం,
అధిక కొలెస్ట్రాల్ను తగ్గించటం. అడ్మినిస్ట్రేషన్ పద్ధతులు. జ్వరాన్ని తగ్గించటానికి వెనిగర్ సాక్స్లు, ఒక జత సాక్స్లను సమాన భాగాల సైడర్ వెనిగర్ మరియు చల్లటి నీటితో కలిపిన మిశ్రమంలో ముంచండి. వాటిని బయటకు తీసి జ్వరంతో ఉన్న వ్యక్తి పాదాలపై ఉంచండి. సాక్స్ పూర్తిగా ఆరిపోయే ముందు వాటిని ద్రావణంలో నానబెట్టి భర్తీ చేయండి. ఈ విధానాన్ని కొన్నిసార్లు పునరావృతం చేయండి. ఈ పద్ధతి పిల్లలతో ప్రత్యేకంగా పనిచేస్తుంది. దురద చర్మం కోసం వెనిగర్ పరిష్కారం. వడదెబ్బ మరియు తేలికపాటి కాలిన గాయాల కోసం నార వస్త్రాన్ని సమాన పరిమాణంలో పళ్ళరసం, వెనిగర్ మరియు నీటిలో నానబెట్టండి. గుడ్డను బయటకు తీసి ప్రభావితమైన శరీర భాగానికి వర్తించండి. పొడి మరియు దురద చర్మం నుండి ఉపశమనానికి వెనిగర్ నీటిని శుభ్రపరచడానికి కూడా ఉపయోగించవచ్చు. చుండ్రు చికిత్సకు షాంపూ చేయడానికి ముందు వెనిగర్ను నేరుగా తలకు అప్లై చేయవచ్చు. చర్మాన్ని శుభ్రపరచడానికి వెనిగర్ స్నానాలు. రోజువారీ 20 నిమిషాల స్నానం వేడి నీటిలో మరియు పళ్ళరసం, వెనిగర్ 1 కప్పు స్నానపు నీటిలో కలుపుతారు. యాసిడ్ అవశేషాల నుండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వెనిగర్ స్నానాలు శిలీంధ్ర చర్మ వ్యాధులకు మరియు చర్మ వ్యాధులకు కూడా ఉపయోగపడతాయి. వెనిగర్ స్నానాలు 6 వారాల వ్యవధిలో సురక్షితంగా తీసుకోవచ్చు. దగ్గు నివారణగా వెనిగర్ సిరప్. దగ్గును శాంతపరచడానికి 5 టేబుల్ స్పూన్లు కలపండి. 5 టేబుల్ స్పూన్లతో తేనె, పళ్ళరసం, వెనిగర్. ఈ తేలికపాటి సిరప్ దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు కఫాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఛాతీ కంప్రెస్ ఈ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. సమాన పరిమాణంలో సెడైర్ వెనిగర్ మరియు వేడి నీటిలో మీకు నిలబడగలిగినంత వేడిగా టవల్ను నానబెట్టి మీ ఛాతీపై 30 నిమిషాల పాటు ఉంచండి. ఆ 2 రెమెడీలు పిల్లలకు బాగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.